వెల్కమ్ టు ధనాధన్ ఫటాఫట్. కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్విక్ రివిజన్ అనేది చూద్దామండి. మనం లాస్ట్ క్లాస్లో ఒక క్వశ్చన్ ఇచ్చాం కదండి, దానికి ఒకసారి ఆన్సర్ ఏంటో కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ మణిపూర్ హైకోర్ట్ ఇన్ మే 2025 అంటున్నారు. మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్గా మనకి ఆ రాష్ట్ర హైకోర్టుకి చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎవరు అపాయింట్ చేస్తారు? కొలీజియన్ సిస్టమ్. ఆ కొలీజియన్ సిస్టానికి హెడ్గా ఎవరు ఉంటారు అంటే సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చేసి ఆ కొలీజియన్ సిస్టానికి హెడ్గా ఉండడం అయితే జరుగుతుంది. అయితే ఎట్ ప్రజెంట్ మనకి ఎన్నో సీజే ఉన్నారు అంటే 52వ సీజే అని చెప్పుకోవచ్చు. బిఆర్ గవై గారు వచ్చేసి ఆ బెంచ్కి హెడ్గా ఉండడం అయితే జరిగింది. ఆయన సోమశేఖర్ గారిని వచ్చేసి ఓకేనా మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి హైకోర్టుకి సంబంధించి చీఫ్ జస్టిస్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. మణిపూర్ హైకోర్టు అనే దాన్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? 2013లో వచ్చేసి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. భారతదేశంలో మొత్తం ఎన్ని హైకోర్ట్స్ ఉన్నాయండి? 25 హైకోర్ట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. మొట్టమొదటిసారిగా మనకి హైకోర్ట్స్ యాక్ట్ అనే దాన్ని ఎప్పుడు పాస్ చేశారు? 1861లో పాస్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ టైం వచ్చేసి ఇన్ ద ఇయర్ ఆఫ్ 1862లో మనకి 3 హైకోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. దాన్ని సిబిఎం అని గుర్తుపెట్టుకోండి. కోల్కతా, మద్రాస్ అండ్ నెక్స్ట్ కోల్కతా, బాంబే, మద్రాస్ హైకోర్ట్స్ అనే వాటిని ఇండియాలో 3 హైకోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. 4th హైకోర్ట్ అంటే అలహాబాద్ హైకోర్ట్ 1866లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఒకసారి ఇవి కూడా ఒకసారి క్లియర్గా చూడండి. ఇక్కడ కోటేశ్వర్ సింగ్ గారు ఫస్ట్ మణిపూర్ జడ్జ్ ఈస్ ఎలివేటెడ్ టు ది సుప్రీం కోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఆయన కూడా మనకి ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ ఈరోజు ఇంపార్టెన్స్ 23rd ఆఫ్ మేకి సంబంధించి క్లియర్గా చూసుకుంటే వరల్డ్ టోటిల్స్ డే వచ్చేసి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఈ డే వచ్చేసి 2000 సంవత్సరం నుంచి మనకి సెలబ్రేట్ చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం స్పాన్సర్డ్ బై ది అమెరికన్ టోటిల్స్ రెస్క్యూ టీమ్ వాళ్ళు వచ్చేసి ఇది ఒక ఎన్జిఓ అండి, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. వీళ్ళు వచ్చేసి మేజర్గా దీనికోసం టోటిల్స్ కన్జర్వేషన్ కోసం వీళ్ళు వర్క్ చేయడం అయితే జరుగుతుంది. 2025వ సంవత్సరానికి సంబంధించి మనం థీమ్ అనేది అబ్జర్వ్ చేస్తే సెలబ్రేట్ అరౌండ్ ది వరల్డ్ అని చెప్పేసి ఈ థీమ్తో సెలబ్రేట్ చేయడం అయితే జరుగుతుంది. ఎస్, థీమ్ కూడా ఒకసారి క్లియర్గా చూడండి. అండ్ నెక్స్ట్ ఆలివ్ టోటిల్కి సంబంధించి మనకి ఒక రెస్క్యూ ఆపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఎక్కడ అంటే మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఏ ప్రాంతంలో అంటే మనకి ఒడిశాలో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అది సక్సెస్ఫుల్గా కూడా చేయడం అయితే జరిగింది. అది కూడా టోటల్స్కి సంబంధించింది కాబట్టి అది కూడా చూడండి. ఇండియా బికమ్స్ ఏ చైర్పర్సన్ ఆఫ్ ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ ఫర్ 2025 and 26. 2025-26 సంవత్సరాలకి సంబంధించి ఆసియా ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్కి సంబంధించి ఎస్ చైర్మన్షిప్ అధ్యక్షత వహించడం అయితే జరుగుతుంది. ఎస్, దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. అజూమ్స్ యాజ్ అ చైర్పర్సన్షిప్ వచ్చేసి మనకి 67th సెషన్ ఆర్గనైజేషన్ గవర్నింగ్ బాడీకి సంబంధించిన మీటింగ్ వచ్చేసి మనకి మే 2022 వరకు వచ్చేసి సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. దీనికి హెడ్గా ఇండియా వచ్చేసి చైర్పర్సన్ గా ఉండడం అయితే జరిగింది. ఇది ఎక్కడ జరిగింది? జకర్తా, ఇండోనేషియాలో కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇండోనేషియా వచ్చేసి న్యూ క్యాపిటల్ ఒకటి ప్రపోజ్ చేసుకున్నారు. దాని పేరు వచ్చేసి నుసంతరా అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇండోనేషియా అంటే మనకి బ్రిక్స్ లో 10th మెంబర్డ్ కంట్రీ కింద కూడా రీసెంట్ గా జాయిన్ అవ్వడం అయితే జరిగింది. ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి 1961లో ఎస్టాబ్లిష్ చేశారు. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి జపాన్ టోక్యోలో ఉండడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇస్ ద ఐ గాట్ కర్మయోగి ప్లాట్ఫామ్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ ఓవర్ ది 1 crore సివిల్ సర్వెంట్స్ అంటున్నారు. అయితే మనకి ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఈ కర్మయోగిస్కి సంబంధించి ఒక గ్రోత్ అనేది ఎక్కువగా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. స్టార్టింగ్లో 8 lakhs ఉండేది, స్లోగా అది వచ్చేసి 1 crore వరకు కూడా రీచ్ అవ్వడం అయితే జరిగింది. దిస్ మార్క్ యాజ్ ఎ 30-fold ఇంక్రీజ్ సిన్స్ జనవరి 2023 దగ్గర నుంచి మనకి ఓన్లీ 3 lakh యూజర్స్ ఉంటే ఇప్పుడు అది 1 crore వరకు కూడా రావడం అయితే జరిగింది. ఎస్, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. కర్మయోగి వచ్చేసి మనకి మెయిన్ కాంపోనెంట్ ఆఫ్ మిషన్ కర్మయోగిలో భాగంగా తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది ఎందుకోసం అంటే మనకి స్కిల్స్ అనే వాటిని ఆర్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ ది ఇన్ ది సివిల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి స్కిల్స్ అవ్వచ్చు, వాటన్నిటిని ఇంప్రూవ్ చేయడం కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన స్కీమే మనకి కర్మయోగి అని కూడా చెప్పుకోవచ్చు. అది 1
1 crore కి వచ్చేసి రీచ్ అవ్వడం అయితే జరిగింది. ఎస్, దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చండి. ఎస్, మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు వచ్చేసి ఆల్ ఇండియా సర్వీసెస్ కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి రీసెంట్ గా చైర్పర్సన్ గా అజయ్ కుమార్ గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 4% ఆఫ్ రిజర్వేషన్ ఫర్ PWD ఇన్ ఎలొకేషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్స్ అంటున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ రెసిడెన్షియల్స్ ఎలొకేషన్స్ లో ఎవరైతే పర్సన్స్ విత్ డిజైబిలిటీగా ఉంటారో, దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి సంబంధించి 4% ఆఫ్ రిజర్వేషన్స్ అనేది రెసిడెన్షియల్ ఎలొకేషన్స్ లో అందించాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఒక ప్రపోజల్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. 4% రిజర్వేషన్ సెంట్రల్ గవర్నమెంట్ హౌసింగ్ టు పర్సన్స్ విత్ ది డిజైబిలిటీ వాళ్ళకి వచ్చేసి ఎస్ సబ్స్టాన్షియల్ మూవ్ టువర్డ్స్ ఈక్విటీ, డిగ్నిటీ అండ్ యాక్సెసిబిలిటీ ఆఫ్ ది పబ్లిక్ సర్వీసెస్ లో తీసుకొని రావాలి అని చెప్పేసి వీళ్ళు ఒక డెసిషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవడం అయితే జరిగింది. ఎస్, ఇది కూడా చూడండి ఎంత పర్సెంటేజ్ గవర్నమెంట్ సెక్టర్ లో PWS వాళ్ళకి రెసిడెన్షియల్ ఎలొకేషన్ లో ఇచ్చారు అంటే 4% అని చెప్పుకోవచ్చు. అలాగానే మనకి హర్యానా స్టేట్ లో వచ్చేసి ఎవరైతే అగ్నివీర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి 20% అనేది స్టేట్ పబ్లిక్ సర్వీస్ స్టేట్ పోలీస్ సర్వీసెస్ లో రిజర్వేషన్స్ అనేది కల్పించడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ మనకి చూసుకుంటే షిర్లోయ్ లిల్లీ ఫెస్టివల్ కిక్స్ ఇన్ ది మణిపూర్ అంటున్నారు. మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి రీసెంట్ గానే మనకి CJ అపాయింట్ చేశారు సోమశేఖర్ గారు. ఎట్ ద సేమ్ టైం మణిపూర్ కి సంబంధించిన ఫెస్టివల్ కాబట్టి ఇది కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. 20th దగ్గర స్టార్ట్ అయ్యి ఈ రోజు 23rd తో వచ్చేసి ఎండ్ అవ్వడం అయితే జరుగుతుంది. గవర్నర్ ఆఫ్ మణిపూర్ వచ్చేసి అజయ్ కుమార్ భల్లా గారు ఇనాగ్రేటెడ్ దిస్ హెరిటేజ్ ఫెస్టివల్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. ఇది కూడా ఒకసారి క్లియర్ గా చూడండి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. షిర్లై విలేజ్ లో వచ్చేసి దీన్ని కండక్ట్ చేస్తున్నారు. అందుకోసం షిర్లై లిల్లీ ఫెస్టివల్ అని కూడా దీన్ని పిలవడం అయితే జరుగుతుంది. ఎవరు ప్రారంభించారు అంటే మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ గారు వచ్చేసి ప్రారంభించడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ గోవా పోలార్ భవన్ అండ్ సాగర్ భవన్ సెంటర్స్ ఇనాగరేటెడ్ అంటున్నారు. పోలార్ భవన్ ఒకటి, సాగర్ భవన్ అని చెప్పేసి 2 సెంటర్స్ అనే వాటిని ప్రారంభించడం అయితే జరిగింది. ఎవరు ప్రారంభించారు? జితేంద్ర సింగ్ గారు వచ్చేసి ఇనాగ్రేటెడ్ ది పోలార్ భవన్ అండ్ సాగర్ భవన్ ఎట్ ది నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఇక్కడ గోవాలో వచ్చేసి వీళ్ళు ప్రారంభించడం అయితే జరిగింది. ఎప్పుడైనా ఒక బిల్డింగ్స్ అనే వాటిని ఎస్పెషల్ గా డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి చూసుకుంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. పోలార్ భవన్, సాగర్ భవన్ అనేది ఎక్కడ ప్రారంభించారు? గోవాలో ప్రారంభించారు. ఏరియా చూసుకుంటే నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ సెంటర్ లో వచ్చేసి అక్కడ ప్రారంభించారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? గోవాలో ఉండడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ మనం క్లియర్ గా చూసుకుంటే గీతా సొమాటా ఫస్ట్ CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ కి సంబంధించి ఆఫీసర్ టు సమిట్ మౌంట్ ఎవరెస్ట్. ఈమె వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి క్లైమ్ చేయడం అయితే జరిగింది. దట్ టు యాజ్ ఎ ఫస్ట్ CISF సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్పుకోవచ్చు అండి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ CISF సబ్ ఇన్స్పెక్టర్ గీతా సొమాటా. ఓకే, ఆమె వచ్చేసి మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ CIS ఆఫీసర్, సెంట్రల్ ఇండస్ట్రియల్ ఫోర్సెస్ ఆఫీసర్ టు క్లైమ్స్ ఈ మౌంట్ ఎవరెస్ట్ ఆర్ వరల్డ్స్ హైయెస్ట్ పీక్ ఎవరెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీనితో పాటు ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్స్ ఈ మౌంట్ ఎవరెస్ట్ అంటే బచేంద్రి పాల్ గారు గుర్తుండాలి. యంగెస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైమ్స్ ఈ మౌంట్ ఎవరెస్ట్ అంటే కామ్యా కార్తికేయన్ గారు గుర్తుండాలి. ఎట్ ద సేమ్ టైం వచ్చేసి ఓల్డెస్ట్ ఇండియన్ ఉమెన్ టు క్లైమ్స్ ఈ మౌంట్ ఎవరెస్ట్ అంటే మీకు వచ్చేసి జ్యోతి రాత్రే గారు వచ్చేసి గుర్తుండాలి. ఆ 3 నేమ్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎట్ ద సేమ్ టైం కామ్యా కార్తికేయన్ గారు వచ్చేసి వరల్డ్ లోనే ఉన్న 7 పీక్ మౌంటైన్స్ ను కూడా ఆమె క్లైమ్ చేయడం అయితే జరిగింది. దట్ టు యాజ్ ఏ ఇండియాకి సంబంధించి అండ్ వరల్డ్ లోనే యంగెస్ట్ పర్సన్ టు క్లైమ్ సి ఆల్ ది 7 peaks of the continent, all the continents అని కూడా చెప్పుకోవచ్చు అండి. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైం NCC కి సంబంధించి క్యాడరేట్స్ లో తీసుకుంటే 3rd టైం వచ్చేసి వాళ్ళు మౌంట్ ఎవరెస్ట్ ని క్లైమ్ చేయడం అయితే జరిగింది. 2013, 2016 అండ్ 2025 లో వచ్చేసి క్లైమ్ చేశారని కూడా మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసాం. అది కూడా ఒకసారి క్లియర్ గా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ మనం క్లియర్ గా చూసుకుంటే ఇండియా అండర్-19 టీమ్ అనేది మనకి సెలెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఎస్, ఫర్ ఇంగ్లాండ్ టూర్ వచ్చేసి మనకి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే June 23rd దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎస్, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి July 24th వరకు వచ్చేసి ఇంగ్లాండ్ టూర్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఇండియా టీమ్ అనేది ఫైనలైజ్ చేయడం అయితే జరిగింది. ఎవరు ఫైనలైజ్ చేసేసారు? BCCI వచ్చేసి మనకి ఫైనలైజ్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి కెప్టెన్ గా వచ్చేసి మనకి అయాష్
మహాత్రే గారు వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఎస్ వైస్ కెప్టెన్ గా వచ్చేసి మనకి క్లియర్ గా చూసుకుంటే అభిజ్ఞాన్ కుందన్ గారు వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఎస్ టీమ్ అనేది సెలెక్ట్ అయింది. ఎవరు సెలెక్ట్ చేశారు అనేది BCCI సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. ఎస్ నామినల్ గా చూసుకోండి అండర్-19 అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, జూన్ 23 నుంచి స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం రక్షణ మంత్రి మనకు వచ్చేసి ఓకేనా రాజ్నాథ్ సింగ్ రిలీజెస్ ది బుక్. ఆ బుక్ పేరేంటి అంటే రెడీ రిలవెంట్ అండ్ రీసెర్చెంట్ అనేసి చెప్పేసి ఒక బుక్ అనేది న్యూస్ లో ఉండడం అయితే జరిగింది. ఈ బుక్ వచ్చేసి బ్లూ ప్రింట్ ఫర్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియన్ మిలిటరీకి సంబంధించి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా ఎస్ ఆ బుక్ లో రాయడం అయితే జరిగింది. ఈ బుక్ కి సంబంధించి ఆథర్ చూసుకుంటే మనకి డిఫెన్స్ కి సంబంధించిన చీఫ్ అయిన అనిల్ చౌహాన్ గారు వచ్చేసి ఆథర్ గా ఉండడం అయితే జరిగింది. రెడీ రిలవెంట్ అండ్ రీసెర్చెంట్ సంబంధించి బ్లూ ప్రింట్ ఫర్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఇండియన్ మిలిటరీకి సంబంధించి ఈ బుక్ అనేది ఆథర్ ఎవరు, అనిల్ చౌహాన్ గారు వచ్చేసి ఉండడం అయితే జరిగింది. ఎస్ దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. ఎవరు లాంచ్ చేశారు అంటే రాజ్నాథ్ సింగ్ గారు వచ్చేసి మనకి ఇండియాకి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ గారు వచ్చేసి ప్రారంభించడం అయితే జరిగింది. ఎస్ దట్ ఈస్ ఆల్సో అనదర్ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ ఒకసారి ఈ క్వశ్చన్ అనేది చూద్దామండి. ఎవ్రీడే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది మనం డిస్కస్ చేద్దామండి. ఈ క్వశ్చన్ కి సంబంధించి ఆన్సర్ ఏంటి అనేది మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పగలరు. ఒకసారి క్వశ్చన్ ఏంటో చూద్దామండి. వేర్ ఈస్ ది ఫస్ట్ ఎవర్ ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ బీయింగ్ హెల్డ్ అంటున్నారు. ఖేలో ఇండియాకి సంబంధించిన బీచ్ గేమ్స్ అనేది మొట్టమొదటిసారిగా ప్రారంభించారు. అయితే అవి ఎక్కడ జరుగుతున్నాయి అనేది ఒకసారి క్వశ్చన్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పగలరు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. రెగ్యులర్గా మీరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు అందిస్తున్నాము. ఎస్ ఎవ్రీడే వచ్చేసి 9 to 10 భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో అని చెప్పేసి మీ కరెంట్ అఫైర్స్ అనేది అక్కడ డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఈవినింగ్ టైం వచ్చేసి మీకు 10 o'clock వచ్చేసి వీడియో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అందులో మీకు వచ్చేసి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్రిస్ప్గా ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి రివిజన్ చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీరు అక్కడ చూసి ఇక్కడ కూడా 1-2 పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది మీరు నేర్చుకుంటే మర్చిపోకుండా ఉంటారు. కరెంట్ అఫైర్స్ అనే దానికి మేజర్ గా రివిజన్ ఇస్ కీ మంత్ర ఆర్ కీ సక్సెస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా ఈవెంట్స్ ఉంటాయండి, అవన్నీ కూడా మీరు రెగ్యులర్ గా రివిజన్ చేయడానికి ట్రై చేయండి. ఆన్ దట్ మీరు రివిజన్ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి జస్ట్ మీరు 10 to 15 minutes ఈ వీడియో చూస్తే ఆటోమేటిక్ గా ఇక్కడే మీకు రివిజన్ అనేది కూడా అయిపోవడం అయితే జరుగుతుంది. ఎస్ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.